తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ మళ్ళా ఈ పార్టీ గెలుతుందండి అమ్మా. మళ్ళా టిఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. ఎందుకని అది అభిమానము ఉన్నది. అప్పటికి మన కేసీఆర్ గారు సరే ఎన్ని చేసినా గానీ వృద్ధి మంచిగా చేస్తాడు. కొందరు మూడవడుకులు చేస్తలేరు అనుకుంటారు, కానీ ఆయన అభిమానంలో మంచిగా చేస్తారు. మళ్ళీ ఎడి చేసైనా మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది. అంటే చాలా మంది అంటున్నారు కదా, అసలు ఏం చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తలేడు, పింఛన్లు ఇస్తలేడు, మా హస్బెండ్ చనిపోయి. పింఛన్లు ఎందుకు ఇస్తలేడమ్మా? పింఛన్లు కూడా వృధా పింఛన్లు ఇప్పుడు పెంచుడు కదా, మళ్ళీ వస్తుందా నెలలు కూడా మళ్ళీ అవకాశం కొంత పెంచుతాడు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, కొంతమందికి ఇస్తలేరా? ఇచ్చగాడు ఇస్తాడు, కొన్ని అవి ఇస్తాడు. మరి రైతు బంధు ఇస్తాడు. రైతులకు వస్తుంది కదా, రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, 24 గంటలు కరెంట్ వస్తుంది, మాఫీ. దళిత బంధులకు బండ్లు ఇచ్చిండు. దళిత బంధులకు బండ్లు వచ్చినాయి. మొన్న ముస్లింలకు లక్ష రూపాయలు వేసిండు కదా. అది తిని మర్చిపోగానే అవుతుందా? అది తిరిగి మర్చిపోగానే అవుతుందా? మనకు అభివృద్ధి కొంత అభిమానం ఉండాలి. అదే సేవ చేసిండు. అదే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం వేసిండ్రు? కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం చేసిండు? దొంగలు చేసి అంతా మింగి ఊగుతున్నారు. వీడికి వచ్చిన కాడికెళ్ళే సేవ మన తెలంగాణ రావాలి అని కొన్ని రోజులు పోట్లాడబడి కొన్ని రోజులు చచ్చిపోయి నిరాదీక్ష చేసుకున్నారు. నిరాదీక్ష చేసుకొని చచ్చిండ్రు. దీన్ని పోడగొట్టొద్దు, మన అభిమానం దీన్ని నిలబెట్టుకోవాలి. కొన్ని రోజులు నిలబెట్టినాక మళ్ళీ ఏమో చేస్తారు? బీజేపీ అని కొందరు ఎగురుతారు, బీజేపీ కొందరు ఎగురుతారు. కాంగ్రెస్ దొంగల ప్రభుత్వం అయి కొన్ని వాళ్ళ ఉన్న కాడికెళ్ళి ఏం చేసిండ్రు? వాళ్ళ ప్రభుత్వం అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంద్రమ్మ పథకం అని ఇండ్లు ఇచ్చిండ్రు. ఇచ్చిన 3 సంవత్సరాలు కూలిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి. ఏమిచ్చిండ్రు? ఒక ఇంటికి 4-5 పింఛన్లు బెడ్లు బిల్లులు ఎత్తిండ్రు దొంగలు. వీడింత తినా వాడింత తినా పింఛన్ ఇప్పుడే ఈ బెడ్ దీనికి ఇవ్వలేదు. ఒక ఇల్లుకు 3 బిల్లులు వచ్చిండ్రు. అది ఇప్పుడు అట్లుందా? మన కేసీఆర్ గారు ఏం చేస్తారు కదా, మన ఇంటికి 3 లక్షలు ఇస్తానంటాడు. కట్టుకోవాలి. మన రైతు కష్టం చేసి కొంత ఇస్తే దాని మీద కట్టుకోవాలి. అందరు అట్లా లేరు. మీరు తాత నమ్ముతారో నమ్మరో, మీరు ఆలోచిస్తూ ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారో మీలాగా ఎవరు మాట్లాడతలేరు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి మేము ఎవరినన్నా వెళ్ళి ఏమన్నా వస్తున్నాయా అని అడిగితే ఏం వస్తలేవని చెప్తున్నారు. ఏమన్నా అడిగితే మీకు బిడ్డ ఉందా, ఎప్పుడు పెళ్ళైందంటే 2 నెలలు 3 అది కూడా వస్తుంది. అది కళ్యాణ లక్ష్మి పెడతలేరా అమ్మా? మన ప్రసిద్ధ లేడీస్ ప్రసిద్ధి అయితే ఎక్కడో తాగుపోతాడు, ఎక్కడో తాళాల బండి అయితే ఏది లేకుండా తీసుకుపోయి దావకాని ప్రసిద్ధి తీసుకుని ఇక్కడ తోలుతాడా? ఎందుకు పెట్టేదండి అమ్మా? చాలా ఇప్పుడు ప్రపంచం చాలా తెలివిబారింది అని తెలివిబారినోని రెచ్చగొట్టొద్దు, వెనుక తీసుకోవద్దు, ముందడుగు వేసి మన కేసీఆర్ గారిని గెలిపియాలి అందరం అనేది. తెలంగాణని వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు. ఎంత పోరాటం వచ్చింది మన తెలంగాణ, ఎన్ని రోజులు పోరాటం వచ్చింది. ఇంద్రమ్మ ఇచ్చిందా? ఎన్ని రోజులు పోరాటం ఇచ్చింది సోనియమ్మ మనకు? మన పోనీయొద్దు. మన పోనిస్తే మన అభివృద్ధి బాగా పోయిందా ఉంటుందా? దాని గురించి అందరూ సాయపడి మనిషికొక్క రైతులారా ఎవరైనా కానీ ఒక్క మనిషికి 2 ఓట్లు తీసుకురాని. మీ శ్రమపడి ఒక్క మనిషికి 2 ఓట్లు తీసుకురా. నేను 2 తెస్తా, నాతో ఇంత వాడు 2 తెస్తాడు. ఒక 10 మంది 10 2 20 అవుతాయి. 20 మంది పోయి 40 అవుతాయి, 40 మంది 50 అవుతాయి, 100 అవుతాయి. 100ల సంఖ్య పెరగాలి. పెరిగితేనే మన తెలంగాణ బాగుపడుతుంది. కానీ తెలంగాణని తీసిపెట్టొద్దు. అవి అట్లా చేసుకొని రావాలి, ముందు తీసుకురావాలమ్మా. మాట్లాడుతున్నారు కదా తాత, ఇంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో నేను అప్పుడు 10th క్లాస్ లో ఉన్నాయి. మేము కూడా మాకు స్కూల్ బంద్ చేసి రోడ్ల పైన కూర్చొని మేము కూడా తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంది అని అంటే అది వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే కేసీఆర్ కి ఆపోజిట్ ఉన్న వాళ్ళు అయినా కానీ 10 మంది ఉంటారు, 10 మంది ఆపోజిట్ ఉంటారు, 10 మంది ఇటు ఉంటారు, ఇద్దరు అటు ఉంటారు. ఆ ఇద్దరు దొంగల మాట నమ్మొద్దు. ఇద్దరు దొంగల మాట నమ్మి ఈ పార్టీని చెడగొట్టద్దు. ఇద్దరు మాటలు దొంగ మాటలు ఈ పార్టీ చెడగొడితే మళ్ళీ ఏ పార్టీ వస్తుంది నమ్మకం? మళ్ళీ ఇంకెంత దొంగలు వస్తారు. ఈయన దొంగని అంటాను. కొంత ప్రభుత్వం ఈయన దొంగ మింగుతాడు అంటాడు. ఎట్లా మింగుతాడు? ఏం చేయలేదు, మనకు ఏం చేయలేదు. ఒక తల్లి అమ్మ ఒక 10 మంది కొడుకులు అన్నది. ఒక తల్లిని సాధాలంటే
10 మంది కొడుకులు పెడతలేరు, వృధా పింఛన్ పెట్టిండు. వృధా పింఛన్ 2,000 ఇస్తాడు. ఆ దాంతో జీవితం గడిపించుకొని ఆ పెద్ద మనిషి బతాంది. కొడుకులను పెడతారా? ఇప్పుడున్న వాళ్ళల్లో అయితే అమ్మ నాన్నలను ఎవరు చూసుకుంటారు? ఆ వృధా పింఛన్ పెడితే దాంతో కాలక్షేపం గడిపించుకొని బుట్ట కూర్చుకొని తింటాను కదా. దానికి ఆశపడతారు, అమ్మ నాకు 200 ఇయ్యే అని ముసలమ్మని అడుగుతారు. అగో గట్ల దాని పింఛన్లు పెరిగించాత అది మంచి సేవ చేసిండు. రైతు బంధు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. బ్యాంకు రుణాలు మాఫీ చేసిండు. మొన్న చేసిండు, రుణాలు మాఫీ చేసిండు. మళ్ళా ఈ నియోగృహాలు కట్టిస్తాడు. మళ్ళీ ఊళ్ళలో కూడా ఇంటికి 3 లక్షలు ఇస్తా, కట్టుకున్న వారికి 3 లక్షలు ఇస్తాను. ఓ 10 లక్షలు కావచ్చు, 7 లక్షలు నేను పెట్టుకుంటా. 3 లక్షలు 3 లక్షలు ఎట్లా సంపాదించాలి? 3 లక్షలు మనం కట్టుకుంటే ఇస్తాడు. ఇన్నోతులు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు దొంగలు కాదు, ఇప్పుడు మన అకౌంట్లో ఇస్తాడు. ఎవరు వీళ్ళు వాళ్ళు రావాలి, మధ్యలో బ్రోకర్ గారు లేరు. ఇప్పుడు ఎవరు మన అకౌంట్ తీస్తారు, మన స్థలంలో పోయి ముగ్గు పోయిస్తారు, వాళ్ళే వచ్చి ముగ్గు పోస్తారు. ముగ్గు పోయి మన పుణ్యాన్ని తీసుకోవాలి, కొంత బిల్లు ఇస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొంత బిల్లు ఇస్తారు, స్టాప్ పడ్డాక కొంత బిల్లు ఇస్తారు. 3 లక్షలు ముట్ట చెప్తారు. 3 లక్షలు మనకు 5-6 లక్షలు మనం పెట్టుకోవాలి. మీరు గృహం నిరా చేసుకోవాలి. దాంతో చేస్తూ లేవలు నేను రోడ్డు దడుకుతుంది, అయ్యా నాకు 50,000 అంటే 50,000తో 50,000 ఇదైతే 10 లక్షలు పెట్టి ఇల్లు కడతా. 10 లక్షలు మాపే రుణాలు ఎక్కువైతాయి, బాకీలు ఎక్కువైతాయి. ఉండేసరికి అమ్ముకుంటా. 3 లక్షలు ఇస్తే ఎంత మిగిలిపోతుంది కదా. ఓ దాని గురించి చేయాలి. మన తెలంగాణ విడిచిపెట్టొద్దు. నా ప్రతిజ్ఞ. ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇదే చెప్తాం, అరే వద్దురా బిడ్డ, ఆగం చేసుకోవద్దు. మనకు నాతో 10 మంది తీసుకొస్తా, 10 మంది చెప్తా ఇట్లా. ఎందుకని దేని వల్ల చెప్తున్నానమ్మా, ఇది అరే బిడ్డ మన ఉద్యమాన్ని ముందు సాగించినాం. ఎన్ని రోజులు పోరాటం వచ్చింది మన తెలంగాణ. ఈ 2-3 రోజులకే ఒక 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మళ్ళీ విడిచిపెడదామా? మళ్ళీ దొంగల చేత రాజ్యం పెడదామా?